లాస్ట్ టైం కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసుకుంది. ఈసారి మొత్తం 20 స్థానాల్లో కూడా ముందంజలో ఉంది. ఇక దీన్ని ఎలా చూడాలంటారు? ఒక గ్రేట్ విక్టరీ పవన్ కళ్యాణ్ తన ఖాతాలో వేసుకోబోతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా వాస్తవానికి చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అది దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా 50 స్థానాలు 70 స్థానాలు 60 స్థానాలు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు రకరకాల ఒత్తిళ్ళు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఎన్ని స్థానాల్లో అయితే మనం గెలుపొందుతామో ఆ స్థానాల్ని మాత్రమే మనం తీసుకొని 100కి 99 స్థానాల్లో గెలవటే మన ధ్యేయం అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. దానికి అనుగుణంగానే జనసేన మొదటి 23 స్థానాలు ఉంది, ఆ తర్వాత 21 స్థానం తీసుకొని 21 స్థానానికి సంబంధించి కూడా దాదాపుగా ఇప్పుడు 20 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది. ఖచ్చితంగా జనసేనకి సంబంధించి ఆయన గతంలో 2019లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా ఓటమి చెందారు. కానీ ఈసారి మాత్రం ఆయన పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 40,000 పైగా ఆధిక్యతలో ఉన్నారు ప్రస్తుతం ఆయన. ఇంకా మెజార్టీ పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేసిందో దాదాపుగా 99% అంటే 20 అసెంబ్లీ స్థానాల్లో జనసేన గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 2 పార్లమెంట్లు, ఇటు కాకినాడ ఇటు మచిలీపట్నం, 2 పార్లమెంటు స్థానాల్లో కూడా మచిలీపట్నానికి సంబంధించి దాదాపుగా 40,000 పైగా కూడా వల్లభనేని బాలశౌరి ఆధిక్యతలో ఉన్నారు. అలాగే కాకినాడకు సంబంధించి కూడా స్వల్ప ఆధిక్యలో ఉన్నట్లు కూడా తెలుస్తాం. సో ఓవరాల్గా చూసుకుంటే జనసేనకి సంబంధించి 2014లో పోటీ చేయలేదు, తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. 2019లో దాదాపుగా 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఒకే ఒక అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఆ ఒక అసెంబ్లీ గెలుపొందిన అభ్యర్థి కూడా తర్వాత వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం 21 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేసింది. సో దాదాపుగా చూసుకుంటే ఇప్పుడే మనకు అందుతున్న మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం దాదాపుగా 41,000 ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలుపొందడం జరిగింది. పైగా ఈ నియోజకవర్గానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంలో ఉంటున్నారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ నియోజకవర్గంలో ఉంటున్నారు, అలాగే నారా లోకేష్ గతంలో ఆయన 2014లో ఎమ్మెల్సీగా అయ్యి మంత్రి అయ్యారు. ఆ తర్వాత 19లో ఓటమి చెందారు. కానీ తాజాగా కనీవిని అనే రీతిలో దాదాపుగా వైనాట్ 175 అనుకున్న రీతి దగ్గర నుంచి వైనాట్ పులివెందులు అనే దాకా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ దాదాపుగా మంగళగిరి చరిత్రలోనే ఇప్పటి వరకు లేని మెజార్టీ అంటే 41,000 మెజార్టీతో కూడా నారా లోకేష్ అయితే ఇప్పుడే గెలుపొందడం జరిగింది. ఈ పార్టీ తరఫున గెలుపొందిన అభ్యర్థులు కూడా దాదాపుగా ఎక్కువ మంది 20,000 పైగా కూడా ఆధిక్యతలో ఉన్న పరిస్థితి కనిపిస్తాం. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక మంగళగిరిలో నారా లోకేష్ విజయం ఖరారైపోయింది. 41,000 పైకి ఓట్లు మెజారిటీతో విక్టరీ తొలిసారిగా ఇటు లోకేష్ కు అందిందనుకోవచ్చు. మొత్తంగా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ విజయం సాధించారు. గతంలో ఇదే స్థానం నుండి ఆయన ఓడిపోయారు. ఇప్పుడు అదే స్థానం నుండి మొత్తంగా 40,000కు పైగా మెజారిటీతో అక్కడ లోకేష్ గెలుపొందారు. ప్రెసెంట్ మనం అక్కడ టీడీపీ శ్రేణులు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారో ఆ విజువల్స్ ని కూడా చూస్తున్నాము. అయితే గతంలో ఇదే స్థానం నుండి లోకేష్ పోటీ చేశారు, అక్కడ ఓడిపోయారు. ఈసారి ఈ స్థానంలో ఖచ్చితంగా గెలుస్తారని ఛాలెంజ్ చేశారు. అయితే 40,000కి మెజారిటీ అంటే అది చిన్న నంబర్ ఏమీ కాదు. 40,000 మెజారిటీతో లోకేష్ అక్కడ గెలుపొందారు. అయితే ఇక టీడీపీ శ్రేణులు ఆల్మోస్ట్ వాళ్ళు సెలబ్రేషన్స్ వైబ్ లో ఉన్నారు. మార్నింగ్ నుండి కూడా టీడీపీ ముందంజలోనే సాగుతోంది. లీడ్స్ అన్ని కూడా అటు టీడీపీ వైపే కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ మనం ట్రెండ్ చూసినా కూడా ఇటు విన్ అయిన స్థానాల్లో 27 స్థానాలు టీడీపీ ఆల్రెడీ కైవసం చేసుకుంది. బీజేపీ 1, జనసేన పార్టీ 6 స్థానాలను ఆల్రెడీ వాళ్ళందరూ కూడా గెలుపొందేశారు. సో మొత్తంగా ఇటు ఇప్పటికీ కూడా వైసీపీ ఖాతా తెరవలేదు. మొత్తం చూసుకుంటే ఇటు టీడీపీ అటు క్లీన్ స్వీప్ చేస్తుంది. ఇక మంగళగిరిలో అటు లోకేష్ విజయ దుందుబి మోగిస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. 41,000 ఓట్లు ఆయన మెజారిటీతో కూడా ముందు విక్టరీను సాధించారు. అయితే మంగళగిరిని ఒక కీలకమైన ప్రదేశం అనే చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ అక్కడే ప్రెసెంట్ సీఎం అటు
జగన్ కూడా అక్కడే ఉంటారు. అయితే ఇక్కడ ఛాలెంజ్ చేసి మరి లోకేష్ విన్ అవ్వటం అనేది ఒక మంచి అప్డేట్ అని అనుకోవచ్చు. ప్రీవియస్ గా ఇక్కడే ఆయన పోటీ చేశారు, ఇక్కడే ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తానంటూ లోకేష్ ఛాలెంజ్ చేసి 41,000 మెజారిటీతో ఆయన గెలుపొందారు. మొత్తంగా ఏపీలో అటు కూటమి హవా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన మరియు బీజేపీ మెజారిటీతో ముందుకు వెళ్తూ వస్తున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ విజయాన్ని సాధించారు. 41,000 ఓట్ల మెజారిటీతో ఆయన మంగళగిరిలో విజయం సాధించారు. నాట్ టు ఫర్గెట్, ప్రీవియస్ గా ఆయన ఇక్కడే పోటీ చేసి మంగళగిరిలో ఓడిపోయారు. అయితే ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అంటూ ఛాలెంజ్ చేశారు లోకేష్. ఈసారి ఆయన 41,000 మెజారిటీతో గెలిచారు. 41,000 మెజారిటీ చిన్న నెంబర్ ఏమీ కాదు. ఇంత లార్జ్ నెంబర్ మెజారిటీతో ఆయన గెలవటం అనేది అసలు మనం చెప్పుకోవాల్సిన విషయమే. అయితే మొత్తంగా ఆయన ఇంత 41,000 మెజారిటీతో గెలిచారు. మంగళగిరిని ఆయన కైవసం చేసుకున్నారు. ఇక మొత్తం ఏపీని చూసినా కూడా అటు కూటమి విజయమే కనిపిస్తోంది.